అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే ఎత్తుగడ, సీట్లు తీసుకోవాలి, ఓట్లు వేయించుకొని గెలవాలి. ముఖ్యంగా ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం నాయకులైతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులైతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాకు చెందినటువంటి జనసేన సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన ఎన్ని సీట్లు తీసుకోబోతుంది అనంతపురం జిల్లాలో, అందులోనూ ముఖ్యంగా ఈ జనసేన టీడీపీ క్యాడర్ కూడా కలిసి ఎలా పనిచేయబోతుంది తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు వినేప్పుడు? సార్ ఏంటి సార్ మొత్తం మీద ఎలా ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సీన్ మొదలైంది, మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలో పరిస్థితి కూడా ఎలా ఉంది? మొత్తానికి ఏదైతే ఈరోజు జనసేన టీడీపీ పొత్తుందో దాన్ని ప్రజలు పూర్తిగా స్వాగతిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు. మాకు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సర కాలంలో ఏం చేయలేదు, ఖచ్చితంగా మాకు ప్రభుత్వం మారాలి, అది జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలని పూర్తిగా స్పష్టంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ తను ఏం చేశారు ఈ 4.5 సంవత్సరంలో, నేను ప్రజలకి ఏం చేయగలిగాను, ఏం చేశానని చెప్పలేకుండా కేవలం ఏదో కులాల మధ్యన చిచ్చుపెట్టో, లేకపోతే ఏదో అనవసరంగా ఇబ్బందులకు గురి చేసో, భయభ్రాంతులకు గురి చేసో, ఏదో విధంగా నేను గెలిచి మళ్ళీ ప్రభుత్వం అధికారం రావాలనే ఒక ఆలోచన తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు సమాజం అన్నా రాష్ట్రం అన్నా చిత్తశుద్ధి లేకపోవడము ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాలు నిర్వీర్యమైపోయినాయి. మొత్తంగా ఉపాధి లేదు, విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఈరోజు ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు కానీ ఉపాధి లేదు. మొత్తం ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. మరోవైపు 3 రాజధానులు అని చెప్పేసి ఉన్న అమరావతిని ఈరోజు నిర్వీర్యం చేసేసాడు. ఎక్కడ చూసినా కూడా అలజడి క్రియేట్ చేయడం, ప్రాంతాల వారీగా డివైడ్ చేయడం. ఇప్పుడు 3 రాజధానుల అంశం కూడా కేవలం ఆయన ఏదో అక్కడ వైజాగ్ని లేకపోతే ఇక్కడ రాయలసీమని డివైడ్ చేసి పాలించాలని చూశాడు. కానీ ప్రజలు దాన్ని గమనించడం వల్ల, దానికి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు 3 రాజధానుల అంశం పూర్తిగా తెరమరుగైపోయింది. అది కాకుండా ఈరోజు మళ్ళా మాకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పి ఈరోజు కొత్తగా మాట్లాడిస్తున్నాడు. చాలా విడ్డూరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలమైనాడు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు, పూర్తిగా కుంటుపడిపోయింది, కనీసం ఫ్యాక్టరీలు రాలేదు, ప్రజలకు ఉపాధి లేదు, ఈ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టించలేదు. ఆయన కేవలం అన్నీ నేను హామీలు ఇచ్చాను, రాష్ట్రంలోనే దేశంలోనే ఏ రాష్ట్రం కూడా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు, నేను 98% చేశానని పదే అబద్ధాలు చెప్తున్నారు. కనీసం ఆయన 30% హామీలు కూడా నెరవేర్తించలేదు. ఎందుకంటే మనం చూసుకుని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము సూటిగా ఒకటే చెప్తున్నాం, అయ్యా వచ్చే ఎన్నికలకు నువ్వు మద్యం నేను బ్యాన్ చేసి వస్తానన్నావు, ఇప్పుడు వస్తున్నావా లేదా? ప్రజలకు ఓట్లు అడుగుతావు, లేకపోతే నువ్వు ఓట్లు అడగనని చెప్పావు, ఏ మొహం పెట్టుకొని వస్తావని చెప్పి అడుగుతున్నాం. ఇటువంటి అంశాలు అనేకమైన తీసుకుంటే సిపిఎస్ రద్దన చేయలేకపోయా, తర్వాత నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే, డిఎస్సి విద్యార్థులకు మెగా డిఎస్సి అయినా 28,000 పోస్టులు ఇస్తానని చెప్పా. కనీసం ఈరోజు దగా డిఎస్సి 6,000తో ఇచ్చి అది కూడా ఎన్నికల హడావుల్లో అది కూడా కంప్లీట్ చేసి ఇస్తానని గ్యారంటీ లేదు. నన్ను గెలిపిస్తే ఇస్తానని చెప్పి ఒక క్రమం తప్ప ఈరోజు మొత్తం డిఎస్సి స్టూడెంట్స్ అందరి అన్యాయం చేసి పెట్టేశారు. మొత్తం అంగన్వాడీ టీచర్స్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ, ఆశా వర్కర్లు కానీ కనీసం వాళ్ళకి ఇచ్చిన చిన్న హామీలు కూడా నిర్వర్తించకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు గందరగోళానికి గురై ఈరోజు వాళ్ళందరూ ధర్నాలకు వస్తే కనీసం అడ్రస్ చేయడు. వాళ్ళకి కనీసం ఇద్దరు నేను చేస్తా, లేకపోతే ఇప్పుడు చేయలేకపోతున్నా భవిష్యత్తులో మీకు చేస్తా అని చెప్తాడు. రైతులకు హామీలు నిర్వర్తించా అన్నాడు. 3,000 కోట్లు. ముఖ్యంగా మీరైతే జనసేన కానీ తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున చెప్తున్నదంతా ప్రాపగాండా చేస్తున్నారు, లేనివన్నీ చెప్తున్నారు ప్రజలకు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ ఫలాలు ఎవరు చేయనటువంటివి చేశారు. అందుకే రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభకు లక్షలాది మంది తరలి వచ్చారని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? మొత్తం బోగస్. ఈ సిద్ధం సభ అనేది అంతా బోగస్. మీరు చూసుకోండి, 54 జిల్లాల నుంచి 54 నియోజకవర్గాల నుంచి రాయలసీమ అంతా ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి ట్రాన్స్పోర్ట్ మొత్తం వ్యవస్థ స్తంభింపజేసేసారు. మరోవైపు స్కూల్ బస్సుల్ని ఒకరోజు ముందు రోజు హాలిడే ఇచ్చి బలవంతంగా భయపెట్టి ఈరోజు స్కూల్ బస్సులను తీసుకొచ్చి స్కూల్కు హాలిడే ఇచ్చి అక్కడ ప్రజల్ని తోలారు. ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి కావచ్చు, అటు గోరిబిద్దూరు ఆ ప్రాంతాల నుంచి ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించారు. ప్రతి ఒక్కరికి 500 రూపాయల డబ్బులు, బీరు, బిర్యానీ, తర్వాత అక్కడికి వచ్చి ఎక్కువ అల్లరి చేస్తే
వీడియోలో వాళ్ళని బంధించగలుగుతాం, మేము 1000 రూపాయలు డబ్బులు ఇస్తామని వాళ్ళకి ఆశ పెట్టి ఆశా వర్కర్ని, అంగన్వాడీ టీచర్స్ని, తర్వాత ఉపాధి హామీ పథకానికి పోయే వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడికి బలవంతంగా ప్రతి విలేజ్లో 2 పోలీసులు పెట్టి బస్ ఎక్కించే క్రమం చేశారు. ఆ క్రమంలో భాగంగా అక్కడికి కొన్ని వేల మందిని తరలించో. మీది పెద్దదంటే కాదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ మొత్తం 10 గ్యాలరీలకు గంగా 6 గ్యాలరీలు మాత్రమే నిన్నాయి. 4 గ్యాలరీలు వెనకల ఖాళీగా ఉన్నాయి. సిద్ధం సభ అంతా బోగస్. ఆయన కేవలం ఆయనకంత ఇది ఉంటే, నాకు తెలిసి ఇంకోటి కూడా, ప్రజలు అంత పెద్ద ఎత్తున తరలిచ్చారు, నీకెందుకు అంత అవతరభావం? స్వచ్ఛంగా ఎంతమంది వచ్చారు? అక్కడికి వచ్చిన జనాల్లో కనీసం 10% కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు లేరు. పథకాలు పీకేస్తామనో లేకపోతే భయపెట్టో భయభ్రాంతులు గురి చేసో పోలీసుల ద్వారానో అధికారుల ద్వారానో చేసి పిలుచుకొచ్చిన జనాలు తప్ప సిద్ధం సభ కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభూత కల్పన కల్పించే కోసమో వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే కోసమో చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. సభలకు వచ్చిన వాళ్ళంతా ఓట్లు వేయరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. ఢిల్లీలో, పంజాబ్లో ఎవరు వచ్చారు వాళ్ళ సభలకు? అక్కడ గెలవలేదా? అధికారంలోకి రాలేదా? గతంలో తెలంగాణలో కేసీఆర్ పిలిపించుకోలేదు సభలకు, ఓట్లు వేశారా? అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదా? సభలకు వచ్చి సిద్ధం లాంటి సభలకు జనాలు బలవంతం తరలించుకొని వచ్చి వాళ్ళంతా రేపు పొద్దున మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడం అంతా ఒక భ్రమ, అభూత కల్పన. జగన్మోహన్ రెడ్డి అభద్రతా భావంతో చేస్తున్న కార్యక్రమం మాత్రమే మేము చూస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న ఈరోజు వైఎస్ సునీత చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతుందో మా తండ్రిని చంపిన అంశంలో నాకు న్యాయం జరగలేదు, ముఖ్యంగా వైసీపీ హంతకుల పార్టీ ఓటు వేయొద్దని చెప్పినటువంటి కామెంట్స్ని ఎలా చూస్తారు? జనసేన పార్టీ ఎలా చూస్తారు? ఖచ్చితంగా, నో డౌట్. ఇది ఎవరికి అన్యాయం జరిగినా, నా అక్క చెల్లెమ్మలు, నా అక్కలు, నా చెల్లెలను చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, సునీత నీ చెల్లి కాదా? లేదు వైఎస్ షర్మిల నీ చెల్లి కదా? ఈరోజు వైఎస్ షర్మిల గారు రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోయింది. ఈరోజు సునీత గారు కనీసం నువ్వు అధికారంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు లాస్ట్ మార్చి 15వ తారీఖు జరిగితే టీడీపీ చంద్రబాబు నాయుడు చేయించారని చెప్తివి, నారాసుర రక్క చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద కార్టూన్లు పెడితివి. నువ్వు అధికారంలోకి వస్తానే సిబిఐ ఎంక్వైరీ కోరి కనీసం ఇది కూడా ఏది ఎంక్వైరీ ముందు పోనికొని చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. లాస్ట్కి ఒక ఎస్పీ రామ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. కంప్లైంట్ ఎవరైతే సునీత ఉందో వాళ్ళపైన, వాళ్ళ భర్త పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎవరైతే అప్రూవల్ ఈరోజు దస్తగిరి ఉన్నాడో అప్రూవల్ దస్తగిరిని కూడా వేధిస్తున్నారు. మనం చూస్తున్నాం. 100% జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరైతే ఆ హత్య కారకులో వాళ్ళకి వెనుక వస్తున్నాడు అని చెప్పేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సునీత గారి బాధలో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. నా బిడ్డకో, నా చెల్లికో ఇటువంటి అన్యాయం జరిగితే ఊరికే ఇడిచిపెడతామా? నీ కుటుంబ సభ్యులు, నీ చెల్లికి అన్యాయం జరిగితే నువ్వు ఈరోజు ఆదుకోలేరు, రేపు పొద్దున రాష్ట్ర ప్రజలను ఏం ఆదుకుంటావు? రాష్ట్ర అక్క చెల్లెమ్మల్ని ఏం ఆదుకుంటావు? మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా టోటల్గా ఒక దుర్మార్గమైన పాలన చేస్తాడు, దుర్మార్గ పాలన చేస్తున్నాడు. ఖచ్చితంగా సునీతమ్మ గారికి న్యాయం జరగాల్సిందే. మేమంతా కూడా జనసేన పార్టీ కావచ్చు, నాకు తెలిసి టీడీపీ పార్టీ కూడా సునీతమ్మ గారికి అండగా నిలబడుతుంది. రేపు పొద్దున ఎవరైతే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉందో వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకుంటుందని మేము చెప్తున్నాం. సార్, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం ఏదైతే ఉందో పొత్తు అంశాల మీద వీగిపోయే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ 24 సీట్లకే పరిమితమైన పవన్ కళ్యాణ్ రానున్న కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశంతో కలిసి నడవలేరు అని చెప్పేసి ట్రోల్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? కేవలం ఎప్పుడైతే ఒక పొత్తు అనే అంశం జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుందో ఆ రోజుకే ప్రజలందరూ కూడా స్వాగతం చేశారు. ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు, మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్దు, దుర్మార్గమైన పాలన వద్దు అని. జగన్మోహన్ రెడ్డి తను ఏం అభివృద్ధి చేశానో చెప్పుకోలేక కేవలం ఏదో విధంగా ఆ జనసేన టీడీపీ పొత్తు గురించోనో బీజేపీ గురించో ప్రస్తావన తీస్తున్నాడు. నేను చూసుకున్నట్లయితే మనము సునీతమ్మ గారు వచ్చి ఈ వైఎస్ఆర్సీపీకి ఓటేయద్దండి, దుర్మార్గమైన పాలన, నాకే రక్షణ లేదు, రేపొద్దున మీకేం ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందని చెప్పిన క్రమంలో ఇమ్మీడియట్గా ఎక్కడో బీజేపీ వాళ్ళు ఏదో వాళ్ళ దేశవ్యాప్తంగా వాళ్ళు ఎన్నిపోయి ఇక్కడ పోటీ చేయాలి ఏం కథ ఏదో సమీకరణలు చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి బీజేపీతో పొత్తు లేదంట, టీడీపీతో పొత్తు లేదని చెప్పి అంటే డైవర్ట్ పాలిటిక్స్, ఇటువంటి నీచ క్రమంలో ముందుకెళ్తున్నాడు. కానీ డైవర్ట్ పాలిటిక్స్, జనసేన టీడీపీ ఓడిపోతుందంట, బీజేపీ కలిసి రాదంట, ఇదంతా తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే, దమ్ముంటే రా జనాల్లోకి వచ్చి నేను ఇది అభివృద్ధి చేశా, మీకు ఈ ఫ్యాక్టరీలు తెచ్చా, మీకు ఈ ఉద్యోగాలు ఇచ్చా, ఉద్యోగస్తులకు నీ సమస్యలు తీర్చా, రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అంటివి, ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నావు, రైతుల పరిస్థితులకు సమస్య తీర్చావా, రైతులకు పోని ప్రాజెక్టులు తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసావా, లేకపోతే ఏం చేసావు, పోలవరం ఏమైంది, ప్రత్యేక హోదా ఏమైంది, రైల్వే జోన్ ఏమైంది, వీటిని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్కి రమ్మను. అది చెప్పే దమ్ము ధైర్యం లేక కేవలం అభద్రతా భావంతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, నా ప్రభుత్వం అధికారంలోకి రాదు, నోటిఫికేషన్ వస్తాను, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే తన అభ్యర్థి
అభ్యర్థులు కూడా రంగంలో నిలబడలేరు. ఎందుకంటే ప్రజల్లో ఆదరణ లేదు. వాళ్ళకు కూడా తెలుసు. కేవలం అవన్నీ అభూత కల్పనలు కల్పించి ఏదో మాయ చేసి వీళ్ళందరినీ పోటీ చేయాలని దురుద్దేశం చేస్తున్న క్రమం తప్ప జనసేన టీడీపీ పొత్తు 100% పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా గతంలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి నిర్ణయం తీసుకున్నారు. 100% దాదాపు 10 ఏళ్ల కాలం, ఒక దశాబ్ద కాలం రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన టీడీపీ పొత్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు అనంతపురం జిల్లాలో జనసేనకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ముఖ్యంగా జయరాం రెడ్డి పోటీ అనేది ఖచ్చితంగా ఉంటుందా? అది నేను చెప్పలేనండి. మా అధ్యక్షులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఇప్పుడు పొత్తులో భాగంగా ఎక్కడ సీట్లు తీసుకుంటారు, ఎవరు అభ్యర్థులు అనేది మాకు తెలిసినంత వరకు మా అధ్యక్షులు చెప్పేదాకా అది మాకైతే తెలియదు. 100% ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నాకు అంత శక్తి సామర్థ్యం ఉంది, ఖచ్చితంగా నా అవసరం జనసేన పార్టీకి ఉంది, నన్ను పోటీ చేయమంటే నేను చేస్తాను, అంతవరకు ఓకే. కానీ నాకు తెలిసి ఇంతవరకు ఏవి సీట్లు ఎవరు అభ్యర్థులు అనేది మొన్న చెప్పిన 5 తప్ప రిమైనింగ్ 19 తెలియదండి. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా? ఎందుకంటే ఖచ్చితంగా వైపు వైసీపీ మాత్రం మేము మరొకసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నాం, ఇటువైపు అయితే జనసేన తెలుగుదేశం మేము వస్తున్నామని చెప్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ పార్టీ ఎన్ని సీట్లతో, జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లతో గెలవబోతుంది? 100% రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అన్ని రంగాల ప్రజలు మొత్తానికి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు అనే పరిస్థితులు ఎక్కడ లేదు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కామన్గా పెద్ద పెద్ద ఈక్వేషన్లు, మేధావులు, ప్రశాంత్ కిషోర్లు ఇక్కడ అవసరం లేదు. జనసేన ఓట్ బ్యాంకు జనసేనకు ఉంది, గతం కంటే కొద్దిగా పెరిగింది. టీడీపీ ఓట్ బ్యాంకు గతం కంటే కూడా కొద్దిగా పెరిగింది. టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ కలిస్తే కూడా మెజార్టీ ఛాన్సెస్ జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రెండోది వ్యతిరేకత ఓటు ఉంది. వ్యతిరేకత ఓటు యాడ్ అయిందంటే 100% ఈసారికి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడు. మేమైతే చెప్పేది ఏమంటే ఆయన 5 కూడా గెలుస్తారో లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. 100% అనంతపురం జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ చేయబోతోంది. 14 జనసేన టీడీపీ కూటమి గెలిచే పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది ఏదైతే ఉందో జనసేన సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుందని తెలిసినప్పటికీ కూడా వారు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లో జనసేన ఏదైతే ఉందో రాప్తాల్లో జరిగిన సిద్ధం సభ ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరమే ఉంది. మీకు ప్రజల్లో మద్దతు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ జిల్లాల్లోనే ఖచ్చితంగా ఇంతమంది ప్రజలు వచ్చి ఉండేవాళ్ళు. కాబట్టి వారికి ఏదో మద్యం ఆశ చూపో, డబ్బో ఎరచూపో ఇటువంటి పరిస్థితుల్లో సభలకు తరలిస్తున్నారే తప్ప వారికి స్వచ్ఛంగా వచ్చే పరిస్థితి లేదని. అయితే మాత్రం పొత్తు అనేది అంశం, జనసేన తెలుగుదేశం పొత్తు అనేది ఖచ్చితంగా తుది వరకు 10 సంవత్సరాల పాటు ఏదైతే ఉందో అధినాయకులు చెప్పినటువంటిది ఖచ్చితంగా తూచా తప్పకుండా అది జరిగి తీరుతుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ పొత్తు ఖచ్చితంగా కొనసాగుతుంది. రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అత్యధిక సీట్లను జనసేన తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జయరాం రెడ్డి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాడు, RTV అనంతపురం జిల్లా.